మన జిల్లాలో ముఖ్యంగా వెనుకబడినటువంటి మన రాజకీయ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో విద్యను బాగా సంపూర్ణంగా పటిష్టవంతంగా ఎంతో పురోభివృద్ధి చెందేలా అభివృద్ధి చెందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క స్కూల్ను 1992 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సరిగ్గా 10 సంవత్సరాల కిందట స్కూల్ ప్రారంభించినప్పుడు కేవలం 17 మంది పిల్లలు మాత్రమే స్కూల్ను ఆశ్రయించారు. ఈ స్కూల్ ద్వారా విద్యను అభ్యసిస్తూ ప్రతి సంవత్సరం సగటున 30 మంది 10వ తరగతి పూర్తి చేసుకుని ఉన్నత విద్యతో వెళ్తున్నారు. ఉన్నతమైనటువంటి మేధావుల వర్గానికి చెందినటువంటి వారిగా తయారు చేసేందుకోసం ఈ ప్రాంతీయులైనటువంటి పెద్దల సహకారంతో ఈ యొక్క స్కూల్ పురోగతి చెందేదాని కోసం కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పిల్లలలో మానసికంగా విద్యాపరంగా అదే మరి శారీరకంగా ఇందులో ఉత్సాహాన్ని పెంపొందిస్తే తద్వారా విద్యను బాగా ఆలోచించుకునే పిల్లలు చదివేందుకు అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పిల్లల కోసం వారి యొక్క నేర్చుకోవడం వారి యొక్క మానసిక మనోవైజ్ఞానిక అభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం స్కూలు ప్రారంభంలోనే ఏర్పాటు చేయాలనుకున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని కొంత ఆలస్యంగా ప్రారంభించేస్తున్నాం. ఈ విధంగా ఈ కార్యక్రమం వల్ల పిల్లలలో చాలా మంది ముఖ్యంగా అమ్మాయిలలో మనం సామాజికంగా ఇంకా అభివృద్ధి చెందుతున్న సగటున ప్రతి 100 మందిలో 50% మహిళలు ఉన్నప్పటికీ కూడా శారీరక చాలా మంది మహిళలుగా రాణించారు. అటువంటప్పుడు ఆ మహిళల్లో సగం మంది పిల్లలైనటువంటి మన బాలికలను ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడినటువంటి పిల్లల్లో శారీరక దారిద్ర్యాన్ని పెంపొందించాలనేటువంటి సదుద్దేశంతో ఎంతైనా కానీ మనం వెనుకంజ వేయకుండా ఈ కార్యక్రమాన్ని ఈనాటి నుంచి ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కరాటే బాలబాలికలకు నా ముఖ్యంగా మరి ఈనాడు మన నరసింహారెడ్డి గారు ఈ కరాటే కార్యక్రమాన్ని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో డిఎస్పీ గారిని అందరినీ ఆహ్వానించారు. మన ఇక్కడ ఈ ఆలమూరులో ఏర్పాటు చేయడం అంటే అది కూడా నాకు చాలా సంతోషం. జిల్లాలో ఈ సంవత్సరం వచ్చేసి మరి మన పరీక్షల్లో 10th క్లాసు చదివినటువంటి విద్యార్థులు చాలామంది పాఠశాల నుంచి మంచి మార్కులతో పాస్ అయినారు. కరాటే మాస్టర్ అన్విట్ గారు దయచేసి ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరారు. ముఖ్యంగా నేను మీకు క్లుప్తంగా చెప్పదలుచుకునేమంటే మీరు బాగా శ్రద్ధగా చదివి మంచి మార్కులతో పాస్ కావాలనేటువంటి ఆకాంక్ష నాకుంది. ఇంకా నేను ఈ నెల ఆఖరిలోనే రిటైర్ అయిపోతున్నాను. మరి నాకు మీ పాఠశాల నుంచి కావాల్సినటువంటి కోరిక ఏమంటే మీరు 10th క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని 500 మార్కులు దాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి 500 మార్కులు ఇచ్చాను. అదేవిధంగా మీ పాఠశాలలో కూడా 2003 ప్రపంచంలో జరిగినటువంటి క్రీడలు ఎవరికి 500 మార్కులు దాడి ఈ పాఠశాలలో పనిచేస్తున్నారో వాళ్ళలో కూడా నేను 500 రూపాయలు ఇస్తున్నాను. ఇక్కడ
కోసం తప్పకుండా వెళ్ళాలని చెప్పండి. ఎందుకంటే నాలో నా కోరికను మీరు తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి మీకు నేను తెలియజేస్తూ ఈ మన సమాజానికి అభినందించుకుంటున్నాను. ఈ కరాటే మాస్టర్ గారికి చిన్నపిల్లలకు నా అభినందనలు. చాలా టైం లేదు కాబట్టి అందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుమ్మడి గారికి మరియు వేదికలను అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటకు ఎంతో కష్టాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిద్ధార్థ హై స్కూల్ కరస్పాండెంట్ నరసింహారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు మరియు గ్రామ ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా నేటి పరిస్థితుల్లో ఆత్మరక్షణ ప్రతి మానవునికి అవసరము. ఆత్మరక్షణ చేసుకునే విధానంలో ముఖ్యంగా కాలేజీ స్థాయి నుండి ఈ కరాటే సైక్వాడ్ క్లాసులు ప్రారంభించి బాలులకు బాలికలకు శిక్షణ కూడా ఇస్తున్నారు. అయితే హై స్కూలు, ఎలిమెంటరీ స్కూలు స్థాయిలో ఈ కరాటే ఎక్కడ లేదు. కడప జిల్లాలోనే మొట్టమొదటిసారిగా కొండాపురం మండలంలో తాళ్ళకొట్టుటూరు గ్రామంలో సిద్ధార్థ హై స్కూల్లో ప్రారంభించడం ఎంతో అభినందించదగ్గ విషయం. ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బాలసిద్ధారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మనం నమ్మినప్పుడు మన పిల్లలను ఈ శిక్షణలో చేర్పించడం ఎంతైనా అవసరం. దీనివల్ల మనకు, మన కుటుంబ సభ్యులకే కాక మన విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెంపొందించడం, ఆరోగ్యం బాగుపడడం కూడా చేకూరుతుంది. కాబట్టి ఈ హై స్కూల్లో ప్రారంభించబడుతున్న ఈ కరాటే ప్రోత్సహించి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కరాటే నేర్చుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన సిద్ధార్థ హై స్కూల్ మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాలేజీ స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి అయినటువంటి శ్రీ నరసింహారెడ్డి గారు మరియు కాంట్రాక్టర్ వెంకరెడ్డి గారు, కరాటే మాస్టర్ అయినటువంటి అరుణ్ మాస్టర్ గారు, మరియు ఈ కార్యక్రమంలో ఇక్కడ హాజరైనటువంటి ఈ పాఠశాల శ్రీకారం చుట్టినటువంటి వారైన ముఖ్యంగా మనకు పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు నేర్పడడం, మరి మన స్కూల్లో ఎటువంటి క్రమశిక్షణ మరి అలాంటి మాత్రమే నేర్పడం జరుగుతున్నది. మరి ఈనాడు ఈ పాఠశాల కరస్పాండెంట్ శ్రీ నరసింహారెడ్డి గారు ఆయన విధానాన్ని సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఆయన పేరులోనే ఉన్నది నరసింహారెడ్డి. అంటే మరి భగవంతుడు నరసింహారెడ్డి ఇచ్చిన విధంగా ఈయన కూడా నరసింహం అంటే రెండు రూపాయలు ద్వైరూపాలు ఒక్కటిగా అంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఈయన కూడా ద్వైరూపాలు చిన్న వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. ఈయన ఒక పాఠశాల అధ్యాపకుడిగా కాకుండా ఒక జర్నలిస్టుగా మరి మంచి పేరు పెట్టారు, సంపాదించుకున్నటువంటి వాడు. మరి ఈయన పాఠశాల ప్రధానంగా పనిచేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలను మరి నూతనంగా ఈ మండలంలో ప్రవేశించడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యార్థుల వల్ల ఇది చిన్నారందరూ కూడా మంచి బాధ్యత పౌరులుగా తయారడానికి జీవించాలి. మరి ముఖ్యంగా విద్యార్థులతో పాటు కూడా మానవుడికి ఆరోగ్యం అవసరం.
పెద్దలు. కాబట్టి ఈ ఆరోగ్యం కావచ్చ మరి అటువంటి వారిని ముఖ్య అతిథులుగా అధ్యక్షులుగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు శరీర దారుఢ్యం కూడా అవసరము. అటువంటివన్నీ కూడా కేవలము ఈ ఆట పాటల ద్వారా కేవలం మానసిక ఉల్లాసాన్ని బుద్ధి వికాసాన్ని కలిగించుకునేవి కాకుండా మరి ఈ ఆట పాటల ద్వారా యోగాభ్యాసం ద్వారా కరాటే ద్వారా మనదంతా కూడా మరి ఈ శరీర దారుఢ్యాన్ని మానసిక ఉల్లాసం కూడా పెడుతుంది. మానసిక రుగ్మతలు పోగొట్టాలనే ఖచ్చితంగా మనిషికి పిల్లవానికి శరీరంలో ఉన్నటువంటి ఆర్టీసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు మనం పోలీస్ శాఖ అంటే కొంచెం భయంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా మనుషులు, వారు మనలాగే బాగా కష్టపడి చదివి మన కోసం మన భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారని చెప్పి వారి యొక్క సాధక బాధకాలను కూడా మనతో పంచుకొని మన యొక్క సాధక బాధకాలను వారితో కలిసిమెలిసి జీర్ణించుకుంటారనేటువంటి ఉద్దేశంతో వారైతేనే ఈ కార్యక్రమానికి మంచి సూటబుల్ పర్సన్ అనేటువంటి ఉద్దేశంతో వేరెవరిని ఆహ్వానించగా లక్ష్యంగా పెట్టుకుని ఆయన యొక్క డేట్ కోసం ఇన్ని రోజులు కృషి చేసి చివరిగా ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంఛనం చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా మన కోసం, మన యొక్క స్కూల్ కోసం, మన ప్రాంతం యొక్క ఈ కార్యక్రమం చేపట్టడానికి కోసం వచ్చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన యొక్క శుభ సందేశాన్ని అందించాల్సిందిగా మీ అందరి తరఫున ఆయనకు మనవి చేస్తున్నాం. So actually I was to be here by 2 o'clock and we wanted to practice and I wanted to train my boys a little while before starting the program exactly at 6 between 4 o'clock. Because Mr. Nataraman had already told me that by 6 o'clock the government had to go to the small town and had to reach different villages. But I'm very sorry, I'm more until in the morning. So my additional general manager from Secunderabad, he had come down, I introduced myself as station manager of Golden deciding to do the driver station. So I had to go there and I had to be with them for quite a long time and somehow I just managed to come because my voice were anxious. I didn't want to disappoint Mr. Lakshman Reddy and moreover Honorable DSP and all that. And I don't want anyone to wait for me. So this is all. I would like to apologize first. Now it's already late. I don't want to take much time. And before that, I would like to tell a few things about my school. తెలుగులో ఫ్లూయెంట్గా మాట్లాడలేరు, అందువల్ల ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మీకు ఆయన అనుభవాన్ని తెలుగులో తెలియజేస్తాను. ఆయన ఈ కార్యక్రమం ఆలస్యం నా వల్ల అయినందుకు క్షమించండి అని చెప్పి అడుగుతున్నారు. అంత కార్యక్రమం మనం ఆయన రావటం మరీ ఏం ఆలస్యంగా రాలేదు. మన కార్యక్రమం ప్రారంభించే సమయానికి వచ్చారు కాబట్టి బాధలేదు. ఆయన ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీకి బ్లూ ఫ్లైన్ వేసినటువంటి గుంటూరు స్టేషన్కు ఏఎస్ఎంగా పనిచేస్తున్నారు.
ఆ కార్యక్రమం ఎల్ఎన్టీ ఫ్యాక్టరీకి అడిషనల్ జనరల్ మేనేజర్ రైల్వే ఆయన రావడం వల్ల ఆయన తిరిగి వెళ్ళేటంత వరకు ఈయన అక్కడ ఉండాల్సి రావడంతో ఈ కారణంగా నాకు ఆలస్యమైంది కనుక దయచేసి మన్నించగలరని చెప్తానంటున్నారు. వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన మేము కోసం నిరీక్షిస్తున్నాం. చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం ఉపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరిశ్రామి సిద్ధిర్భవతు మే సదా పద్మభద్రా విశాలాక్షి పద్మజేశ్వరి అర్ణని నిత్యం పద్మాలయా దేవి సామం పాతు సరస్వతి భగవతి పూర్ణిందు శ్రీవారం బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. ఓం శాంతి శాంతి శాంతి. అదేవిధంగా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ బాలసుబ్రహ్మణ్యం గారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మన మండలంలో చుట్టుపక్కల మండలాలు కూడా సర్క్యులర్గా కృషి చేస్తూ చేతనైనంత మేరకు ఆయన కూడా ఈ యొక్క ప్రజలను నిర్భయంగా వారి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ వంతు కృషితో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వారు. ఆయనకు వయోభారం ఒకవైపు, మరొక విధి నిర్వహణ ఇటువంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఆయన కూడా సమరోత్సాహంతో ఒక యువకుడిలాగా ఎంతో కష్టపడుతున్నారు. మరి ఆయన్ని మనం పొగడాలంటే పోవడం అనేది కాదు, ఆయన యొక్క కష్టాన్ని మనం చెప్పాలన్నా కూడా చాలా సమయం కావాల్సి వస్తుంది. అందువల్ల ఆయనకు కూడా మన యొక్క ఈ యొక్క చిన్న జ్ఞాపికను గుర్తుగా అందజేయాలనేటువంటి ఉద్దేశంతో గ్రామ 10వ పౌరుడు సర్పంచ్ అయినటువంటి శ్రీ ఆదినారాయణ చేతి మీదుగా అందించాలని నిర్దేశిస్తున్నాను. So now I'm very happy to be in Kadapa district. Though it's a Bolagana Kadapa district, yet we have got feedback. Anyway, I'm still having my branch over in Kadapa. We have several branches in part of Karnataka, Hospital, Bellary, and so we have over 4 branches. At Tarapur we have over 5 branches, and looking forward to open up more branches in Rayalaseema. And we have been conducting, local tournaments at Tarapur and now this year we are planning to conduct a great day. The Grand Management Fighting and open tournaments we are planning to conduct, and it will be my deputy coming from our state. So our moment is at the moment. And before coming, I would like to tell you, karate and martial arts have participated in more number of national tournaments, and we may even partake in within a decade. We may even partake at an international. Thank you very much for giving this evening to us. Thanks. Bro, Run.
the black belt will go. Okay, sir. పక్కన ఉండే అవకాశం నాకు ఈ కొంచెం ఆసే The boys who are standing in the back, they are completed their course and they are now due to get their black after this. So juniors, we have not all the seniors. The boys now will be choosing the standing in front of you, so we are trying to approach you. We will do it to their time and some of that space. And soon I think within another 6 months they may get the black belt also. Thank you. Now what my students are going to show you, just the basic. Basic of karate, few parents of karate. First a double punch, by set, okay? When say it's done, stop. When I say start, you have to start. When I switch my hand, start. Double punch, by set, okay? Start. Take time. Second start. Upper block. Start, another one, start. Second time, start. Middle block. Start. Stop. Second time, second. Come back to stand. Go ahead. Start. Start and start. Go, go. Second time. Start. Stop. Take time. Body stand. Let us go to the move differently. Change. Start. Stop. Take time. Go next time. Body stand. Practice karate, you are supposed to get your appointment with punches, different sort of blows and kicks and all that. So we are composed. We have different certain structures that can a pattern of movement. It is nothing but a pattern of movement. When a karate person is alone, he can practice. He doesn't need a partner. It's a very good form of exercise. Like there are different forms of exercises like aerobics, like gymnastics, and different forms like swimming, archery, and all exercises. So this part of karate. This is called Kata. Practice in English. In Tamil, there is a different word probably they say that we do not understand. Thank you. Start. Give them a big hand, please.
చైర్లు లోపల వేసుకోండి మీరా చైర్లు ఎందుకు లోపల వేసుకోండి తీసుకోండి చైర్లు కొన్ని లోపల అయిపోయింది సార్ పాయలండి రిపీట్ చేయండి దూరం నిలబడాలి ఎక్కువ మధ్యలో రారా రిపీట్ ట్యాపింగ్ సౌండ్ వినండి ఎలా చేస్తున్నావు వాళ్ళు అవుటర్ బ్లాక్ చేస్తున్నారు ఇన్నర్ బ్లాక్ చేస్తున్నారు రిపీట్ వెనకాల థ్రస్ట్ వెళ్ళిపో ఇంకొకటి ఉందండి వెనకాల థ్రస్ట్ పోండి ఓకే రిపీట్ ఎవరు చేస్తున్నారు థ్రస్ట్ ప్రాక్టీస్లో ఎవరు చేస్తున్నారు ఫస్ట్ పోవడం మధ్యలో వస్తుంది మధ్యలో calling the stretching. Hey! 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 గట్టిగా పట్టరా గట్టిగా పట్టు పంచేసేసాయి పంచే రిలీజ్ కాకపోతే పర్వాలేదు
thrust you, automatically they release out. Punch it, move in the foot to inside and release. Same other technique you could change. Hey, next one talk. Check. And the same form of exercise as I told you. Right. Go down. Start. Breathe. Right, అదే ప్లేస్ మళ్ళీ స్టార్ట్ కాన్సంట్రేట్ ఉంది కదా కంటిన్యూ చేయి మళ్ళీ ఇంటికి నిలబడ్డావు The same self-defense technique by senior girls. Okay, and she's good. So you cannot take a karate girl as very light. They are packed with power and techniques. And they would just like that, they would murder you in a form of art. And it is Dada, what are you waiting for? Huh? IQ. These are all the techniques that someone comes to. ముందుకు వచ్చి పట్టుకోనికి వస్తే ఏం తెలిసిన వాళ్ళు ఎవరు ఫస్ట్ పట్టుకొని ఒకవేళ పట్టుకుంటే the hands are supposed to be free hands.